జీవితం ఒక చదరంగం. అందరూ వాళ్ళ వాళ్ళ అవసరాలు బట్టి మనకి ఒక్కొక్క వేషం అంటకడతారు. ఒకరు మోసగాడని, మరొకరు గర్విష్టి అని, ఇంకొకడు పిసినారి అని, ఇంకొకరు చేతకాని వాడని. నేను చెప్పదలుచుకుంది ఏమంటే, విమర్శించే గొంతులు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండవు. ఎవరో ఒకరిని విమర్శించకపోతే వాళ్ళకి రోజు గడవదు. అందుకే విమర్శించే వారిని లేదా వాళ్ళ విమర్శలను పట్టించుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు నీలో దాగి ఉన్న మహాత్ముడిని గుర్తించలేరు. ఎందుకంటే వాళ్ళ కళ్ళు ఉన్న గుడ్డివారే, నోరు ఉన్న మూగవారే. ఇది నీ జీవితం. ఎవరో విమర్శించారని బాధపడుతూ జీవించడం బుద్ధి తక్కువతనం. నువ్వు చినిగిన బట్ట వేసుకున్నా, గర్వంగా నడుచుకున్నా అది నీ ఇష్టంతోనే జరగాలి. కుక్కలు ఎప్పుడు అరుస్తూనే ఉంటాయి. వాటిని నిశ్శబ్దం చేయడానికి ప్రయత్నించకు. నెమ్మదిగా ఏమి పట్టించుకోనట్టు నడుచుకో. అదే వాళ్లకు చెప్పు దెబ్బతో సమానం. నీ జీవితం నీ చేతుల్లో ఉన్నంతకాలం నువ్వు రాజుతో సమానం. చెయ్యి జారిందా ఇక అది నీ జీవితం కాదు, ఒకరు ఆడించే నాటకం అవుతుంది. అందుకే లివ్ విత్ pride and live with your own opinion.